హరీష్ శంకర్ డైరెక్షన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల నటిస్తుంది. ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ప్రత్యేకంగా ఒక పోస్టర్ విడుదల చేసింది. సోషల్ మీడియా వేదికగా విడుదలైన ఈ పోస్టర్లో శ్రీలీల మేకప్ లేకుండా కూడా చాలా క్యూట్గా కనిపిస్తుంది. చేతిలో కాఫీ కప్ పట్టుకొని కాసేపు ఆగి చూసినట్లుగా ఉన్న ఆమె లుక్కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దక్షిణాదిలో టాప్ హీరోయిన్గా ఎదుగుతున్న శ్రీలీలకు ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ద్వారా ఆమె కెరీర్లో మరో మైలురాయిగా చేరుతుందా అనేది చూడాల్సి ఉంది. ఇటీవలే కాలంలో వరుసగా సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు పవన్ కళ్యాణ్. అందుకే నిర్మాతలతో మీటింగ్ పెట్టి మరి ఆగస్టు కల్లా సినిమాను పూర్తి చేసేలా ప్లానింగ్ చేస్తున్నారట. అందుకే బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమా షూటింగ్ను చేస్తూ పూర్తి చేసే పనిలో పడ్డట్టుగా తెలుస్తుంది. మొదట హరిహర వీరమల్లు సినిమాకు డేట్స్ ఇచ్చి పూర్తి చేశాడు. తర్వాత ఓజీ కూడా కంప్లీట్ చేశాడు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పాల్గొంటున్నాడు. పవన్ కళ్యాణ్ అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా వైరల్గా మారింది. మైత్రి మూవీ మేకర్స్ వారు డైరెక్షన్ హరీష్ శంకర్ డైరెక్షన్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తేరీ సినిమాకి రీమేక్గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఆల్రెడీ ఈ సినిమా హిందీలో రీమేక్ చేయగా ఫ్లాప్ కావడం జరిగింది. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాకి పూర్తిగా కథను మార్చేసి మరి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని ఈ సినిమా హిందీలో రీమేక్ చేయగా ఫ్లాప్ కావడం జరిగింది. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాకి పూర్తిగా కథను మార్చేసి మరి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని పొలిటికల్ టచ్ ఉండేలా డైరెక్టర్ హరీష్ శంకర్ తీస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గబ్బర్ సింగ్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్తో పవన్ కళ్యాణ్ చేస్తున్న చిత్రం ఇది. ఆయనకు ఉన్న పొలిటికల్ కమిట్మెంట్స్ కారణంగా చాలా కాలం వరకు షూటింగ్ ఆగిపోయింది. డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ గ్యాప్లో మిస్టర్ బచ్చన్ చిత్రం చేసుకుని వచ్చాడు. ఆ సినిమా ఎంత పెద్ద ఫ్లాప్ అయిందో మనందరికీ తెలిసిందే. కానీ పవన్ కళ్యాణ్ సబ్జెక్ట్ అంటే హరీష్ శంకర్ ప్రాణం పెట్టి పనిచేస్తాడని విడుదలైన 2 గ్లిమ్స్ వీడియోస్తోనే అభిమానులకు ఒక క్లారిటీ వచ్చింది.